హలో అందరికీ. అప్పటికప్పుడు చేసుకునే మసాలాతో చికెన్ గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలాలు ఫ్రై చేయకుండా నానబెట్టి చేశాను, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూపించిన మసాలాలన్నీ 30 మినిట్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ షాజీరా వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా మనం ఇక్కడ 30 మినిట్స్ నానబెట్టుకున్న మసాలాల్ని మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి. వాటితో పాటుగా కొంచెం అల్లం, ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని పేస్ట్ చేసుకోవాలి అండి మిక్సీకి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 1/2 కేజీకి చికెన్ని యాడ్ చేసుకోవాలండి. దానిలో 1 స్పూన్ రాక్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ వస్తూ ఉంటాయండి, అవి ఎగిరేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ ఉండగా మనం మిక్సీ వేసుకున్న మసాలాల్ని కూడా వేసుకోవాలి. ఒక టమాటోని 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి చక్కగా కలియబెట్టుకుంటున్నాను. ఈ స్పాచులా లాంటి గరిటతో కలియబెట్టుకోవాలండి, అప్పుడే ముక్క చితక్కుండా ఉంటుంది. చక్కగా కలియబెట్టుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగంటకుండా కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన కన్సిస్టెన్సీకి గ్రేవీకి సరిపోయినంత హాట్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి, ముక్కలు మునిగేంత వరకు. అప్పుడు మనకి చిక్కటి గ్రేవీ చక్కగా ఉంటుంది. ఇక్కడ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకు కారం సరిపోయింది, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అప్పటికప్పుడు చేసుకున్న మసాలా కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి, మంచి అరోమా, చక్కగా ఉంది కూర. ఇప్పుడు లాస్ట్గా కొంచెం 1 స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇది కూర కలియబెట్టుకుని కొంచెం మగ్గించుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఇది దేనిలోకైనా బాగుంటుంది, ఏ టైపు రైస్కైనా చపాతీకైనా దేనికైనా